ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. ఆయన తెలుగు చిత్రసీమకు చెంగలువ పోదండ, తెలుగు సినీ కన్యకకు సింగారాలద్దిన రూపశిల్పి, తెలుగు చలనచిత్ర సౌధానికి సాటిలేని వాస్తుతో కొంగొత్త సొబగులు కూర్చిన విశ్వకర్మ, సినీ సీతామాలక్ష్మి పాదాలకు సిరిసిరి మువ్వలు ఏరినా, శారద మహతిపై శృతిలయలుగా మారినా అది ఆయనకే సాధ్యం. ఆయన కళాత్మక కథాత్మక చిత్రాల గురించి, వినూత్న విశిష్ట ఆవిష్కరణల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు చిత్రసీమ గమనాన్ని మార్చిన నిర్దేశకుడు, వెండి తెరపై వెన్నెల సంతకం, దాదాసాహెబ్ ఫాల్కే విజేత కాశీనాథుని విశ్వనాథ్. ప్రవాహానికి తలవంచి అనుసరించేవాడు సామాన్యుడు. ఆ ఒరవడిని తలకట్టులో బంధించి తన దారికి తెచ్చేవాడే గంగాధరుడు. తెలుగు చలనచిత్ర ఝరి వాణిజ్యపు ఒరవడిలో కొట్టుకుపోతున్న వేళ సంగీత, సాహిత్య, నృత్య సంప్రదాయాల వైపు మళ్లించిన దష్ట, స్రష్ట, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు. తెలుగు సినిమాకి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన దర్శకులు, కళా తపస్వి, మహా యశస్వి శ్రీ కాశీనాథుని విశ్వనాథ్ గారు శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీమతి సరస్వతి దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలోని పెద్ద పుల్లివారు గ్రామంలో 1930వ సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన జన్మించారు. అప్పటికి ఆ పల్లెలోనే నివసిస్తున్న సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సముద్రాల సీనియర్ కుటుంబంతో కాశీనాథుని సపరివారానికి ఎంతో సాన్నిహిత్యం ఉండేది. సముద్రాల స్నేహ తీరంలో వారి అక్షర సాంగత్యంతో విశ్వనాథులో భావుకతని తట్టిలేపింది. ఫిలిం డిస్ట్రిబ్యూటర్గా అవకాశం రావడంతో తండ్రి బెజవాడకు మకాం మార్చాడు. విశ్వనాథ్ హైస్కూల్ విద్యాభ్యాసం కూడా అక్కడే సాగింది. గుంటూరులోని హిందూ కాలేజీ, ఏసీ కాలేజీలో బీఎస్సీ పట్టా పుచ్చుకున్నారు. డిగ్రీ చదువు ముగిశాక ఏం చేయాలన్న ఆలోచన విశ్వనాథ్లో తీవ్రంగా మొదలైంది. అదిగో సరిగ్గా ఆ సమయంలోని సముద్రాల సీనియర్ ప్రోద్బలంతో విజయవాడలో వాహిని పిక్చర్స్ పంపిణీ సంస్థలో మేనేజర్ ఉద్యోగానికి శ్రీకారం. ఇంతలో మద్రాస్ వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్టుగా చేరాలని బిఎన్ రెడ్డి నుంచి స్వయంగా ఆహ్వానం. అంతే, విశ్వనాథ్ జీవిత గమ్యం మారింది. కెవి రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు
తాతినేని ప్రకాశ్రావు లాంటి గొప్ప దర్శకులతో పరిచయం. అప్పటికి విజయ పిక్చర్స్లో నెల జీతానికి నటులుగా పనిచేసే ఎస్వి రంగారావు, ఎన్టీ రామారావులతో సాన్నిహిత్యం. ఇవన్నీ తనను తాను తీర్చిదిద్దుకోవడానికి దోహదం చేశాయి. ఆదుర్తి సుబ్బారావు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. పని మెలకువలను అవగతం చేసుకున్నారు. ఈ సౌండ్ రికార్డింగ్ యాక్చువల్గా నేను నా జీవితాన్ని ఒక సౌండ్ అసిస్టెంట్గా ప్రారంభించి ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్గా ఒక 10 ఏళ్ళు కంటిన్యూ అయ్యి ఆ తర్వాత ఆదుర్తి సుబ్బారావు గారి దగ్గరకి ఆయన అసోసియేట్గా చేరటం జరిగింది. ఎప్పుడైనా ఇలాంటి సౌండ్ రికార్డింగ్ స్టూడియోకి వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట, ఏదో ఒక బాగా తెలిసినటువంటి ఒక దేవాలయానికి వచ్చాను అని. ఇవన్నీ చూస్తున్నప్పుడు వీటితోనే కదా జీవితం స్టార్ట్ అయిందని, ఇవన్నీ దేవుళ్ళలా కనిపిస్తాయన్నమాట. నాకు నా జీవితాన్ని ఒక దారికి తీసుకొచ్చినటువంటి వీటన్నిటి కూడా నిజంగా ఒకసారి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవాల్సినంత అనుభూతి కలుగుతుంది. ఆ రోజుల్లో ఎక్కువగా ఆదుర్తి అన్నపూర్ణ స్టూడియో చిత్రాలకు సినిమాలు తీసిపెట్టేవారు. ఈ నేపథ్యంలో ఆయన వెంట తిరిగే విశ్వనాథ్పై స్టూడియో అధినేత అక్కినేని దృష్టి పడింది. అన్నపూర్ణ బ్యానర్లో ఆత్మగౌరవం సినిమాకు దర్శకత్వ అవకాశం విశ్వనాథ్కు దక్కింది. తొలి చిత్రంతోనే ఆయన తనేమిటో సినీ ప్రపంచానికి నిరూపించి చూపించారు. ఆ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం నంది పురస్కారం, రాష్ట్రపతి యోగ్యతా పత్రం వరించాయి. ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలి ప్రేమ దీపం వెలిగిందిలే, నాలో వెలిగిందిలే. లోకమే పొంగిపోయి, ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి, వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి. ఒక పూల బాణం తగిలింది మదిలో, తొలి ప్రేమ దీపం వెలిగిందిలే, నాలో వెలిగిందిలే. ఆయన చిత్రాలలో కృత్రిమ పాత్రలు, కృతక వేషాలు కనిపించవు. భారీ సెట్టింగులు, హంగులు, ఆర్వాటాల జాడ అగుపించదు. కథానాయిక నాయికల తలుకు బెలుకుల తావే ఉండదు. కానీ కథుంటుంది, కథ బలం ఉంటుంది. ప్రతి ప్రేమలో నవ్యత్వం, ప్రతి దృశ్యంలో వైవిధ్యం, సంప్రదాయం, సనాతనం సమాహారంగా దర్శనమిస్తాయి. శాస్త్రీయ సంగీత దృశ్యాలు సమ్మోహనంగా కనువిందు చేస్తాయి. ఆ దృశ్య కావ్యాలలో, ఆ చిత్ర రాగాలలో అన్నింటినీ మించి కళా తపస్వి ప్రతిభే ప్రస్ఫుటిస్తుంది, ప్రతిఫలిస్తుంది.
సహృదయా సాంద్ర కళా పూర్ణోదయ లయ నిలయా ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆయన పాటించిన జీవన సూత్రాలు, క్రమశిక్షణ, అంకితభావం ఆయన సామాజిక సమస్యలను ఇతివృత్తాలుగా ఎంచుకొని మానవీయ కోణంలో అనేక చిత్రాలను ఆవిష్కరించారు. ప్రతి చిత్రంలో ఓ కొత్త కోణాన్ని స్పృశించారు. ఉదాత్త కథాంశంతో శారద చిత్రాన్ని తీశారు. వ్రేపల్లె వేచెను వేళవు వేచెను వ్రేపల్లె వేచెను వేళవు వేచెను వనమెల్ల వేచెనురా నీరాక కోసం నిలువెల్ల కనులై నీరాక కోసం నిలువెల్ల కనులై ఈ రాధవే చేనురా రావేలా రావేలా. ఇలా అన్నీ వైవిధ్య చిత్రాలే. ఓ సీత కథ సినిమా నుంచి విశ్వనాథ్ స్త్రీ పాత్రలకు ప్రాధాన్యమిచ్చారు. రక్త మాంసాలతో వ్యక్తిత్వం ఉన్న పాత్రలే కాకుండా అపార ప్రేమను గుండెల్లో నింపుకున్న స్త్రీమూర్తులు ఆయన చిత్రాల్లో కనిపిస్తారు. దేవుణ్ణి ఏమని వేడుకుంటున్నావు లక్ష్మి? దేవుడు బాగా ప్రార్థించుకున్నావమ్మా. అదే మీ నాన్నని త్వరగా మంచి పెళ్లి కొడుకుని చూసి ఆ 3 ముళ్ళు వేయించమని. అదే నా కోరిక కూడా లక్ష్మి. నీ కోరిక త్వరలోనే తీరుతుందిలే కిష్టయ్యా. ఈ 7 వర్షాలు బాగా పడేట్టున్నాయి. ఏదో మీ దయ. గుళ్ళోకి వచ్చి ఒక క్షణం కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు. తప్పు కదా? నిజమే లక్ష్మి, మర్చిపోయాను. ఇలా ప్రతి చిత్రం ప్రేక్షక ఆదరణ పొందింది. పాటలు సైతం ప్రతి ఇంట మారుమోగాయి. తెలుగు సినీ బజారున స్తబ్దత ఆవరించిన కాలం. కథలు లేక, కథలలేక, కథానాయకుల వెంట చిత్రసీమ పరుగులెడుతున్న రోజులవి. ఇలాంటి సమయంలో విశ్వనాథ్ ఆవిష్కరించిన కరుణ రసాత్మక దృశ్య కావ్యం సిరిసిరి మువ్వ. సిరిసిరి మూవ్ కథ ఉంది. మూగమ్మాయికి నృత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక సవితల్లి ఉంది, అది పడినివ్వదు. అలాంటి అమ్మాయికి ఒక తోడుగా నీడగా ఒక చంద్రమోహన్ క్యారెక్టర్ లాంటి ఉంటాడు. ఇలాగా మనం రఫ్గా అనుకుంటూ పోయి స్థూలంగా మెయిన్ అవుట్లైన్ కనుక ప్రొడ్యూసర్కి నచ్చితే అది మనం దాన్ని బాగా విస్తృతపరిచి ఒక కథకం తయారు చేయడం. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, ఏ దారెటు పోతుందో ఎవరిని అడగక. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక. సిరిసిరి మువ్వల సవ్వడితో విశ్వనాథ్ స్తబ్దతనే కాదు, స్టార్డమ్నే బద్దలు కొట్టారు. అంతగా పేరులేని కళాకారులతో ఈ చిత్రం నిర్మించి సినిమాకు కథే ప్రాణమని ఎలుగెత్తి చాటారు.
పలికించగా సిరి సిరి మూవలు పులకించగా జుమ్మంది నాదం సయ్యంది పాదం కనుగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవని తెలిసి ఆకాశమై పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం జుమ్మంది నాదం సయ్యంది పాదం మెరుపుంది నాలో అది నీ మేని విరుపు గురుముంది నాలో అది నీ మూవ పిలుపు చినుకు చినుకులో చిన్నులయలతో కురిసింది తొలకరి గల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా సుంబంది నాదం సయ్యంది పాదం కనుగింది వేళ చెలరేగింది ఒక రాసలీలా విశ్వనాథ్ చిత్రాలన్నీ విలక్షణమైనవే. అయినా వాటిలో శంకరాభరణం గురించి మొదటగా చెప్పుకోవాలి. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సినిమాను చూస్తే మనదైన సంగీత, సాహిత్య, నృత్య కళలపై గౌరవం ఉప్పొంగి గర్వం పెళ్ళబుకుతుంది. 1980వ సంవత్సరంలో ఆ సినిమా వచ్చినప్పుడు అప్పటి యువతీ యువకులు ఆ సినిమాను పదే పదే చూడ్డం ఉత్తమాభిరుచికి నిదర్శనంగా భావించారు. సినిమా హాల్లోంచి బయటకు వస్తూ దీన్ని నేను చూడ్డం 9వసారి అనో 10వసారి అనో చెప్పడాన్ని గర్వంగా అనుకున్నారు. ఇక పెద్దలైతే ఆ సినిమా ఆడినంత కాలం వీలున్నప్పుడల్లా ఏదో గుడికి వెళ్ళినంత పవిత్రంగా థియేటర్లకు వెళ్ళి పదే పదే చూశారు. లిరిక్ రైటర్ని కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ కరెక్ట్గా మూడ్లో పెట్టడానికి దర్శకుడి పాత్ర చాలా ముఖ్యమైనది. శంకరాభరణం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆయన త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో దేవాలయంలో, ఇలాంటి దేవాలయంలోనే ఒక కచేరీ చేయాలనుకుంటాడు. అందరూ వస్తారు, ఊర్లో పెద్దలందరూ వస్తారు, కూర్చుంటారు. పక్కనే వచ్చి మంజు భార్గవి లాంటి క్యారెక్టర్ ఒక ఆవిడ వస్తుంది. మంజు భార్గవి ఒక ప్రాస్టిట్యూట్ డాటర్ అని చెప్పి మిగతా వాళ్ళందరికీ తెలిసి ఇలాంటి ప్రాస్టిట్యూట్ వచ్చి ఆయన పక్క వాయిద్యంగా తంబురు పుచ్చుకుని వాయించడం ఏమిటి అని నిరసనగా అందరూ వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు నా వల్ల కదా ఇంత అవమానం జరిగింది ఈయనకి అని చెప్పి మంజు భార్గవి ఆ తులసి పాత్ర కూడా వెళ్ళిపోతుంది. ఏకాగ్గా ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు అతను ఆయన శంకరుని గురించి పాడతాడు. ఏమని పాడతాడు? స్వామి, నేను నీ కోసం పాడుతున్నాను పాట, ఈ తుచ్చిన వీళ్ళు కాదు, వీళ్ళ కోసం కాదు. నేను శంకరా నాద శరీరా పరా వేద విహార హర జీవేశ్వర శంకరా
చక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సిత కందరా నీలకంధరా రుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినిధరించరా శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా ఓ వయసు మళ్ళిన సంగీత కళాకారుడికి ఓ నృత్య కళాకారుడికి ఏర్పడిన అనుబంధంతో అల్లుకున్న కథ శంకరాభరణం. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం. దాసు, ఆకలేసిన బాబు అమ్మ అని ఒకలా అంటాడు, ఎదురు దెబ్బ తగిలిన బిడ్డ అమ్మ అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపడి లేచిన పాపడు అమ్మ అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. పాటలు చూస్తే సంగీత కచేరీకి వెళ్ళినట్టు ఉంటాయి. నృత్యాలన్నీ ఏ కళాక్షేత్రంలోనూ సంప్రదాయ ప్రదర్శనకు వెళ్ళినట్టు అనిపిస్తాయి. ఆ సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసే కథనంతో పాటు నిద్రాణమైన కళాభిరుచిని తట్టిలేపే మాయాజాలం ఉంది. ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు తులసి. పాశ్చాత్య సంగీత పెను తుఫాను తాకిడికి రెపరెపలాడిపోతున్న సత్సంప్రదాయ సంగీత జ్యోతిని చేతులొడ్డి కాపాడుకోవాలనే సంకల్పాన్ని కలిగించే అద్భుతమైన దృశ్య పరంపర ఉంది. అందుకే ఈ సినిమా తెలుగు చలనచిత్ర జగత్తులో సంచలన హేతువైంది. విడుదలయ్యాక 25 ఉత్సవాన్ని జరుపుకున్న ఖ్యాతిని ఈ శంకరాభరణం చిత్రం సొంతం చేసుకుంది. జాతీయ అవార్డును గెలుచుకోవడమే కాదు, 1981 సంవత్సరంలో ఫ్రాన్స్లో జరిగిన చలన చిత్రోత్సవంలో ప్రేక్షకుల ప్రత్యేక అవార్డును కూడా అందుకుంది. అన్నింటికన్నా తెలుగు సినీ అభిమానులు గర్వంగా చెప్పుకోగలిగే ఓ గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణము శంకరాభరణము శంకరగళనిగళము శ్రీహరిపదకమలము శంకరగళనిగళము శ్రీహరిపదకమలము సాగరత్న మాలికా తరణము శంకరాభరణము కె. విశ్వనాథ్ సినిమా అనగానే ప్రధానంగా గుర్తుకొచ్చేది సంగీతం, సాహిత్యం, నాట్యం. ఆయన సినిమాల్లోని పాటలు నిత్య నూతనంగా వినిపిస్తూనే ఉంటాయి. ప్రముఖ సినీ గీత రచయిత వేటూరి సుందరరామూర్తి రచనా జీవితం కూడా కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీతకథ
చిత్రంతోనే ఊపందుకుంది. విశ్వనాథ్ ప్రవేశం, తృష్ణ అంతటితో ఆగలేదు. సిరివెన్నెల చిత్రంతో చేబ్రోలు సీతారామశాస్త్రి ఇంటి పేరునే మార్చివేశారు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం అంటూ ఆ కలం విశ్వనాథుని ప్రోత్సాహంతోనే తొలిసారిగా వెండితెర మైదానాలపై సిరివెన్నెల కురిపించడం ఆరంభించింది. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. ఓ ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం. ఓ కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం. యద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి పంచి గానం. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. సరసస్వర సురచరీ గమనమౌ సామవేద సారమిది. నే పాడిన జీవన గీతం